మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. పురేకోటి, నాకోటి అనిపించిందిరా. సౌందర్యకి రాధ కన్నతల్లని తెలియదు కాబట్టి ఇలాంటి పనికి తెగించింది. కాని అదే రాధ తన కన్నతల్లని తెలిస్తే వెళ్ళి బోరున ఏడ్చి ఆ తల్లి కాళ్ల మీద పడదురా. అది నీ ఆలోచన అంతేరా? అదేంట్రా, నిజం తెలిస్తే పశ్చాత్తాపడదా? సౌందర్యకి నేనే కన్న తండ్రినని తెలిస్తే తను ఒక డ్రైవర్ కూతురు అన్న నిజాన్ని. ఆ ఇంజెక్షన్ తెచ్చారా? ఎక్కడికి వెళ్ళావమ్మా? గుడికి అంకుల్. ఇదిగో కుంకుమ. మీ అమ్మకు పెట్టమ్మా. ఆ దేవుడి దయ వల్ల తన కళ్ళు తెరిస్తే చాలు. వెళ్ళమ్మా. నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుస్తాను. అమ్మా, నాన్న 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 నాన్న. రాధా, తనకి ఎలా ఉంది డాక్టర్? ఆవిడ హెల్త్ ఇప్పుడు నార్మల్గానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆమె హార్ట్ ఇప్పుడు కొంచెం వీక్గా ఉంది కాబట్టి బరువైన పనులు చేయకూడదు. అలాగే బాగా సంతోషకరమైన విషయాలు కానీ బాగా బాధపడే విషయాలు కానీ ఒక్కసారిగా చెప్పకండి. అలా చేస్తే ఈవిడ హార్ట్ తట్టుకోలేదు. అంతకుమించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే డాక్టర్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ హెర్. రాధా, ఎంత మంచి. పురేకోటి, నేను చెప్పానా రాధమ్మ ఈరోజు కళ్ళు తెరుస్తుందని? ఆ దేవుడు ఎప్పుడు నీకు ద్రోహం చేయడరా. ఈ దేవుడు ఈ కోటి పక్కన ఉండగా ఆ దేవుడు ఏం అన్యాయం చేయగలరా? అదే మాటలురా. ఏమిటి రాధా, ఈ విషయాన్ని ఇన్నాళ్ళు నా దగ్గర ఎందుకు దాచావు? మనుషులుగా కూడా చూడని మానవత్వం లేని ఇలాంటి మనుషులకి మీ మాటలు ఎంత చెప్పినా అర్థం కావు.
సౌందర్య, అన్నం దగ్గర ఏంటి ఆలోచన? ఎంతసేపు అలా అన్నం కలుపుతావు? తిను. ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు? తినాలా వద్దా అని. అదేంటి, ఒంట్లో బాలేదా? మనసే బాలేదు. ఏ? ఎందువల్ల? మీ హస్బెండ్ గారి వల్ల. మీ డాడీ వల్ల? మా డాడీ వల్లే. చచ్చా, ఎంత ఆలోచించాను, ఎంత ఆశపడ్డాను. ఇదిగో ఈ రాధే దొంగ, ఈ దొంగ కూతురే ఈ అర్చన, ఈ దొంగకి మొగుడే ఈ కోటి అని ఆ ఫ్యామిలీ పరువు మొత్తం న్యూస్ పేపర్లో ప్రింట్ అవుతుంటే చదివి ఆనందించాలని ఎంతో ఆశపడ్డాను. ఆ ఆశని ఆవిర్చేశారు మమ్మీ, డాడీ. టీవీలో ఏ న్యూస్ ఛానల్ చూసినా జైలు ఊచల్లో ఉన్న ఆ రాధని, జైలు ఊచల బయట ఏడుస్తున్న ఆ అర్చనని, కూతుర్ని ఓదారుస్తున్న ఆ కోటిని, ఈ డ్రామా సీన్ అంతా పదే 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 చూపిస్తుంటే పోయిన వాళ్ల పరువు ఒక్కొక్కరికి తెలుస్తుంటే చూసి ఆనందించాలని ఎంతో అనుకున్నాను. అనుకున్నది జరుగుతోందని ఎంతో ఉప్పొంగిపోయాను. ఆ పొంగు మీద నీళ్లు చల్లారు మమ్మీ, డాడీ. నేను పెట్టిన కేసుతో మా కాలేజీలో ఆ అర్చన పరువు పోతుందనుకున్నాను. కానీ డాడీ బలవంతం వల్ల కేసు వాపస్ తీసుకోవడంతో ఆ అర్చన ముందు నా పరువు పోయింది. కేసు వాపస్ తీసుకోవడం వల్ల పోయింది ఒక్క నీ పరువే కాదమ్మా, 1,00,000 ఖరీదు చేసే మన నెక్లెస్ కూడా పోయింది. అదే కదా నా బాధ. మమ్మీ, ఒకవేళ నెక్లెస్ పోలేదనుకో, అప్పుడు నీ బాధ తీరినట్టేగా. ఏంటమ్మా నువ్వు అంటోంది? ఆ నెక్లెస్ పోలేదు, నా దగ్గరే సేఫ్గా ఉంది. నిజమా? ఆ నెక్లెస్ ఉందా? నెమ్మదిగా. మరి నెక్లెస్ తీసిందని ఆ రాధ మీద పెట్టిన కేసు? అర్చనకి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పెట్టిన కేసు. ఎందుకమ్మా అలా చేశావు? గుళ్ళో దాని ఫ్రెండ్స్ మధ్య ఆ అర్చన నన్నెంత ఇన్సల్ట్ చేసిందో నీకు తెలుసా మమ్మీ? నా మనసు హర్ట్ అయ్యి ఎంత ఏడ్చానో. అది నన్నే కాదు మమ్మీ, నిన్ను కూడా ఎంత హేళనగా మాట్లాడిందో. నా బట్టల మీద రంగు పడిన రోజు ఏంటని నువ్వు పదే పదే అడిగినా అది నిన్ను కూడా అవమానించిందన్న నిజం చెప్పలేకపోయాను. అవమానించిన దానికి తగిన శిక్ష పడిన తర్వాతే నీకు చెప్పాలనుకున్నాను. అందుకే ఈ ఐడియా వేసి అర్చన తల్లి మీద తప్పుడు కేసు పెట్టాను. ఎంత పనిచేశావమ్మా! ఆ కోటి కుటుంబాన్ని ఏమన్నా అంటేనే మీ డాడీ ఒప్పుకోరు. అలాంటిది చెయ్యని నేరానికి నువ్వు ఆ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ తిప్పావని తెలిస్తే ఊరుకుంటారా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఈ విషయం మీ డాడీకి తెలియకుండా మనం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. అది కాదు మమ్మీ. చెప్పింది విను. ఇప్పుడు నాకు చెప్పినట్టుగానే ఈ నిజాన్ని ఇంకెక్కడా చెప్పకు. ఇది ఆ నోటా ఈ నోటా పడి మీ డాడీ చెవిన చేరిందనుకో, ఇక ఈ జన్మకి మనల్ని క్షమించరు. మమ్మీ భయపడకు. ప్రతిదానికి భయపడితే ఎలా చెప్పు? డోంట్ కేర్ అన్నట్టుండాలి. నువ్వన్నట్టు వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడ్డ టార్చర్ చాలు, నన్ను చూసి నవ్వినందుకు వాళ్ళకి పడ్డ శిక్షగా అనుకోవడానికి. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య వాళ్ళు పడ్డ టెన్షన్ చాలు, నిన్ను నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడిన పాపానికి పరిహారంగా అనుకోవడానికి. నాకిప్పుడు తృప్తిగా ఉంది మమ్మీ. నాకు కూడా తృప్తిగానే ఉంది, మా నెక్లెస్ మన దగ్గరే ఉన్నందుకు. సౌందర్య, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డాడీకి తెలియనివకే. మమ్మీ, ఈ సీక్రెట్ డాడీకి తెలియకుండా జాగ్రత్త పడతాను, సరేనా? డాడీ నన్నేదో అంటారనేగా నీ భయం? అంతకంటే మరో భయం ఉంది. ఏంటి? నెక్లెస్ పోయింది అంటే వెధవ నెక్లెస్ పోతే పోయిందిలే, నీకెన్ని నెక్లెస్లు కావాలో నన్నడుగు అని మీ డాడీ ఆవేశంతో అన్నారు. ఎన్నో ఎందుకులేండి, ఓ 2-3 కొనివ్వండి చాలు అన్నాను. అందుకైన సరే అని కూడా అన్నారు. ఇప్పుడు ఈ నెక్లెస్ గురించి నిజం తెలిసిపోతే ఇంకా ఆ నెక్లెస్లు కూడా ఎక్కడ చేయించురోనని నా భయం, అంతే. రాధమ్మా, ఇప్పుడెలా ఉందమ్మా? బాబుగారు, నేను దొంగతనం చేయలేదు బాబుగారు. రాధమ్మా, సౌందర్య తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో,
అంత మాట అనకండి బాబుగారు. ఎప్పుడూ లేంది ఇంత అపవాదేమిటా అన్న బాధ అంతే. ఆ పోలీసులు అది నేనెప్పుడూ ఊహించలేదు బాబుగారు. ఇప్పుడు ఆ గొడవలేం లేవమ్మా. కంప్లైంట్ వాపసు తీసుకున్నా, పోలీసులు వెళ్ళిపోయారు. ఇక ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఆ నక్లీస్ దొరికిందా బాబుగారు? నక్లెస్ దొరికితే ఎంత, దొరకకపోతే ఎంతమ్మా? వేధవ నక్లెస్ ఎక్కడో ఉండుంటుంది. ఆ తల్లి కూతుళ్ళు మతిమరుపుగా ఎడం చేత్తో ఎక్కడో పడేసి పోయిందనుకుని ఉంటారు, అంతే. అది దొరకనప్పుడు మళ్ళీ మీ ఇంటికి ఏ పని సహాయానికి నేను రాలేను కదా బాబుగారు. వద్దమ్మా, ఇంకెప్పుడు నా ఇంటికి ఏ పని సాయానికి నువ్వు రావద్దు. వస్తే నా ప్రాణ స్నేహితుని భార్యగారా, లేదు ఈ అన్నకి చెల్లెలిగా పుట్టింటికొచ్చినట్టు ఓ హక్కుతోరా. బాబుగారు, నేను మిమ్మల్ని ఎలా అడగొచ్చో లేదో నాకు తెలీదు, కానీ నా భయమే నన్ను ఇలా అడిగిస్తోంది. ఏంటమ్మా? ఈయన్ని డ్రైవర్ ఉద్యోగంలోంచి తీసేయండి బాబుగారు. అదేంటమ్మా అలా అన్నావు? ఏం లేదు బాబుగారు, మా మీద కోపంతో సౌందర్య నా మీద ఇంత అపవాదం వేసింది. రేపెప్పుడైనా ఇంతకన్నా ఏ పెద్ద అపవాదం ఆయన మీద వేస్తే ఆయన తట్టుకోలేరు బాబుగారు. అది విని మేం కూడా భరించలేము. ఏ రోజు ఏ నింద వస్తుందో, ఏం జరుగుతుందో నన్న భయంతో బతకలేం కదా బాబుగారు. రాధమ్మా, నీ భయం నాకు అర్థమైంది. అందులో నీ తప్పేం లేదమ్మా. కానీ భవిష్యత్తులో ఎప్పుడూ మీరిలా బాధపడే సందర్భం రాదని నేను మీకు హామీ ఇస్తున్నానమ్మా. అమ్మా రాధమ్మా, నాదో చిన్న రిక్వెస్ట్. ఈ సమస్య మా స్నేహబంధాన్ని రెండుగా ముక్కలు చేయకూడదమ్మా. ఎవరి భయానికి మా స్నేహం బలి కాకూడదమ్మా. నా స్నేహితుడి భార్యగా నేను కోరుకునేదొక్కటి, నా నుంచి కోటిని వేరు చేయాలని చూడొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, ఇదో పీడకలనుకో. దేని గురించి ఆలోచించకుండా ఒక్క నీ ఆరోగ్యం గురించి ఆలోచించమ్మా. హర్ష, ఏమిట్రా? రాధా, మనిషిని సంతోషపెట్టే స్నేహితుడు ఉంటాడు, అవసరానికి అక్కర తీర్చే స్నేహితుడు ఉంటాడు. కానీ మనిషి బాధను అర్థం చేసుకుని వాడికి ఓదార్పు చెప్పే స్నేహితుడు వీడొక్కడే. రాధా, కొన్ని నెలలుగా నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్నావని డాక్టర్ చెప్పినప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. ఈ విషయం ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర దాచినందుకు నేను బాధపడ్డాను. ఆఫ్టర్ ఆల్ వీడొక డ్రైవరు, వీడితో చెప్తే ఆర్చేవాడా తీర్చేవాడా అని నువ్వు ఆలోచించి నన్ను తక్కువ చేసి నాతో చెప్పలేదని నిన్ను అపార్థం చేసుకుని నీ మీద నిన్ను అలిగాను. అప్పుడు వీడేమన్నాడో తెలుసా? రాధ ఈ విషయం నీతో చెప్పకపోవడానికి కారణం నిన్ను తక్కువ చేసి కాదురా, నిన్ను ప్రశాంతంగా ఉంచడమే భార్యగా తన బాధ్యత అనుకుని, అందుకే ఈ భాగం తన గుండెల్లోనే మోసుంటుందని నాకు నచ్చజెప్పి నన్ను ఓదార్చాడు. క్షమించండి బాబుగారు, ఏదో నా భయంతో అలా అన్నాను, కానీ మీ స్నేహితులిద్దరినీ విడదీయాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు తెలుసమ్మా, స్నేహితుల్ని విడదీసేంత కుసంస్కారం నీకు లేదని. నాకు తెలీదా? ఏదో అప్పుడప్పుడు గుండెల్లో నొప్పి వచ్చిపోతూ ఉంటే దాన్ని పట్టించుకోలేదు. కానీ ఆ నొప్పి ఈరోజు ఇంత ప్రమాదాన్ని తీసుకొస్తుందని నేను అనుకోలేదండి. ఇప్పుడు ప్రమాదమేం లేదమ్మా, అంత బాగానే ఉంది. కొన్ని మందులు వాడకపోవడం వల్లే ఈ రోజులా బాధపడాల్సి వస్తుంది. తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమీ పర్వాలేదన్నమాట. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? హ్యాపీగా వెళ్ళిపోవచ్చమ్మా. ఆ డిశ్చార్జ్ సంగతి డాక్టర్తో మాట్లాడి ఇప్పుడే వస్తాం. కోటి పద. అబ్బాబ్బా, ఏమిటండి మీరు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినా ఇంకా నన్ను పేషెంట్ లాగే చూస్తున్నారా? అదేంటమ్మా అలా అంటావు? లేకపోతే ఏమిటే, మీరిద్దరూ నా చేయి పట్టుకుని నడిపించకపోతే నడవలేనంత నీరసంగా ఉన్నానా? ఇంతకీ ఏమంటావు? ఓపిక వచ్చేసింది అంటావు? అవునండి. ఇంతకీ ఏమంటావు? వంట చేస్తాను. అర్చన, వదిలే వెళ్ళు.
వెళ్ళి సహాయం చేయి వెళ్ళు. చేదస్తా పెళ్ళం చెప్తే విందు కుడితే ఏడుస్తుంది. అమ్మా నేనున్నాను కదా, ఈ పనులన్నీ నేను చేస్తాను కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. ఏమ్మా నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటమ్మా? డాక్టర్ ఏమైనా నా పరిస్థితి ప్రమాదం అని చెప్పాడా? అదేంటమ్మా అలా అంటావు? నీకే ప్రమాదం లేదు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నావు. మరంత ఆరోగ్యంగా ఉంటే పని పాట చేయకూడదు అంటావేమిటే? ఏ పని చేయకుండా నేను కూర్చోగలనా? అది కాదమ్మా, కాస్త రెస్ట్ తీసుకుంటావేమోనని. నేను ఇప్పుడప్పుడే ఏమీ రెస్ట్ తీసుకోనే. నీ పెళ్ళయ్యి నువ్వు పిల్లనో పిల్లోడినో కనిస్తావు చూడు, అప్పుడు ఈ వంట పని అంతటికీ సెలవిచ్చి మొత్తం ఇంటి పని అంతటికీ రెస్ట్ ఇచ్చి కూర్చుంటాను. పెళ్ళయ్యి నువ్వు మమ్మల్ని వదిలి అత్తారింటికి వెళ్ళిన తర్వాత అసలు పనే చేయను, పూర్తి రెస్ట్. అప్పుడు దాకా నో రెస్ట్. అమ్మా పెళ్ళైతే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవాలా? మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను, అసలు పెళ్ళే చేసుకోను. అంత త్యాగం ఎందుకులే, ఇల్లరికి అల్లుడిని తెచ్చుకుంటే చాలు. పనిలో పనిగా అన్ని పనులు అల్లుడే చేస్తాడు. అప్పుడు నీకు నాకు కూడా పూర్తి రెస్ట్. సరే సరే, నువ్వు ఇల్లంతా ఊడ్చేసి క్లీన్ చేయి, నేను వంట పని చూసుకుంటాను, సరేనా? సరేనమ్మా. రాధమ్మకి ఎలా ఉందిరా? కలో నిజమో తెలియని పరిస్థితిలో ఉంది. ఇది కలే అని సరిపెట్టుకోలేని అధైర్య స్థితిలో ఉంది. తన ఒంటి మీద పడ్డ పోలీస్ దెబ్బలు నిజమేనా? తనని తాను ఓదార్చుకోలేని మానసిక స్థితిలో ఉంది. జీవితంలో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతానని ఊహించిన ఆ మనిషికి ఎదురైన చేదు అనుభవం. తన మీద పడ్డ ఈ అపనిందకి ఏడవాలో, బాధపడాలో, ఎదిరించాలో, సిగ్గుపడాలో తెలియని ఒక స్తబ్దతలో ఉందిరా. నా భార్య ఇలాంటి నేరానికి గురైందా అని భర్తగా నా మనసే తట్టుకోలేకపోతుంది. తన తల్లి మీద ఇలాంటి నింద మోపేరా అని కూతురుగా అర్చన మనసు సమాధాన పడలేకపోతుంది. అలాంటప్పుడు తనకు జరిగిన ఈ అన్యాయానికి రాధ మనసు ముక్కలు కాకుండా ఉంటుందా? కోటి, ఇలాంటి పరిస్థితుల్లో బాధపడద్దు అని చెప్పలేను. అలా నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనురా. ఏం చేయాలో, మీ కుటుంబాన్ని ఎలా వాదార్చాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాన్రా. ఊరుకోరా, ఊరుకో. హర్ష, నన్ను క్షమించరా. ఏంట్రా నువ్వు అనేది? నేను నిన్ను క్షమించడం ఏంటి? ఒక రకంగా నీకు నేను అన్యాయమే చేశాను. రే, నువ్వేంటి నాకు అన్యాయం చేయడం ఏంట్రా? మతుండే మాట్లాడుతున్నావా? నన్ను కలలో కూడా నువ్వు నా పట్ల ఏ తప్పు చేయవురా. లేదురా, లేదు, తప్పు చేశాను. సౌందర్య లాంటి బిడ్డను కని నేను తప్పు చేశాను. తన సంతోషం కోసం, తన కోపంతో పగ సాధించడానికి ఎంతకైనా తెగించే సౌందర్య లాంటి బిడ్డను కని నేను తప్పు చేశాను. అలాంటి బిడ్డను నీకిచ్చి పెంచుకోమని చెప్పి నేను మహా తప్పు చేశాను. నన్ను క్షమించరా. రే కోటి, ఏంట్రా ఏంట్రా ఇది? ఊరుకో. అవునరా, ఆ బిడ్డకు జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులుగా నేను రాధా భరిస్తాం. తోడబుట్టినందుకు అర్చన సహిస్తుంది. సౌందర్య పెట్టే కష్టాలకు మేమందరం భరించడంలో ఒక అర్థం ఉందిరా. కానీ జరుగుతున్న పరిస్థితుల్లో నిన్ను కూడా బాధ పెట్టడంలో అర్థమే ఉందిరా. అది తప్పు కాదా? అది నేరం కాదా?
నన్ను క్షమించు, నన్ను క్షమించరా. అంటే నీ బాధని పంచుకునే బాధ్యత నాకు లేదంటావా? నీ కష్టాల్లో పాలు పంచుకుని అర్హత నాకు లేదంటావా? నేను నీకేమీ కాదంటావరా? అది కాదు హర్ష, మేము చేసిన పాపం రా, ఏ జన్మలోనో చేసిన పాపం మా కడుపున ఆ బిడ్డ పుట్టి అలా ప్రవర్తిస్తోంది. దురదృష్టవంతులు రా, మేమిద్దరు దురదృష్టవంతులు. దురదృష్టవంతులు ఏ జన్మలో చేసిన పాపమా? మరి మీ కడుపునే అర్చన కూడా పుట్టింది కదరా, ఇలా ప్రవర్తిస్తోందా? అర్చన లాంటి బిడ్డకి జన్మనిచ్చిన మీరు దురదృష్టవంతులు ఎలా అవుతారా? సౌందర్య ప్రవర్తనకి బాధ్యత మీదెలా అవుతుందిరా? కోటి, నువ్వు నాకు ఏ అన్యాయం చేయలేదురా, చెయ్యవు కూడా. కోటి, నీకొచ్చే ఈ బాధకి నిన్ను నువ్వు తక్కువ చేసుకోకరా, ప్లీజ్ రా. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేనురా, చూడలేను. రిలాక్స్, రిలాక్స్. నేను